ఫిబ్రవరి 7న ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తలపెట్టిన 1000 గొంతులు లక్ష డప్పుల మహాకళా ప్రదర్శన కరీంనగర్ జిల్లా మహిళా డప్పు కళా మండలి అధ్యక్షురాలిగా నక్క జ్యోతిని రాష్ట్ర కోఆర్డినేటర్ ఉమ్మడి కరీంనగర్ ఇన్ఛార్జ్ రామంచ భారత ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షురాలుగా భాగ్యలక్ష్మి, డప్పు రాధ, దేవునూరి సమ్మక్క, కాసల్ల సంధ్య, శైలజ, సహాయ కార్యదర్శులుగా కళ, కమల పూలమ్మ, సమ్మక్క, రాజేశ్వరి, సభ్యురాలుగా వజ్రమ్మ, సుగుణ, పావని, స్వరూప, లలిత, పల్లె రమా మంజుల, కొంకటి రమక్కను ఎన్నుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా కళామండలి జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేయగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని వర్గీకరణ చేయడం ద్వారా వారి జనాభా నిష్పత్తి ప్రకారం 59 కులాలకు సమన్యాయం జరుగుతుందని తీర్పు ఇవ్వడంతో సంపన్న మాలలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి కుట్రలను ఈ ప్రపంచానికి డప్పు పాట ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారని, 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేశానని, 30 రోజులు కవులు, కళాకారులు, డప్పు కళాకారులు, గాయకుల పాత్ర కీలకమని తెలిపారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే దేశంలోనే మొదటిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని తెలిపి ఇప్పుడు మాలలకు తలొగ్గి జాప్యం చేస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి 7 లోపే ఎస్సీ వర్గీకరణపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టత తెలియజేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడ్డ వాళ్లకు చావు డప్పు, స్వాగతించే వారికి లగ్గం డప్పు కొడతామని తెలియజేశారు. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మహిళా డప్పు కళానాయకులతో సమావేశమై ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ కళానాయకులతో పురుషుల డప్పు కళాకారులకు ధీటుగా ఫిబ్రవరి 7న హైదరాబాద్ ట్యాంక్ బండ్పై 1,00,000 డప్పులు, వేల గొంతులు, మహాకళ ప్రదర్శనలకు వేలాది మంది మహిళా డప్పు కళాకారుల ప్రత్యేక డప్పు దర్వు ఆకర్షణీయంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కళామండలి ఉపాధ్యక్షులు అంబాల శ్రీరామ్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు వీణవంక మండలం కళామండలి అధ్యక్షులు అంబాల మధునయ్య తదితరులు పాల్గొన్నారు.